దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాటి దేవుని సందేశము లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వాక్యము. కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఇక్కడ దేవాది దేవుడు ఉపమాన రీతిలో ఈ యొక్క సర్వ మానవాళి మరి దేవుని నమ్మని వారుగా, మరి దేవుని ఎరుగని వారుగా, మరి వేలల్లో లక్షలుగా ఉంచున్నారని, మరి కోత బహు విస్తారముగా ఉన్నదని ప్రభు ఉపమాన రీతిలో ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో దేవుణ్ణి తెలియని, మరి దేవుణ్ణి ఎరుగని మరి సమయంలో నీవు ఉన్నప్పుడు, మరి నీ యొక్క దేవుడు నిన్ను ప్రేమించి ఆయన బిడ్డగా నిన్ను చేసుకొని నీ ప్రతి పాపాన్ని ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి ఉన్నాడు. మరి ఆయన బిడ్డగా నిన్ను ఉన్నాడు. హల్లెలూయా. మరి నీ వలే కొన్ని వందల వేల మంది ప్రభువును తెలియక, మరి ప్రభువును ఎరుగక, మరి అనేకులు నీ కన్నుల ఎదుట, నీ స్నేహితుల రూపంలో, నీ రక్త సంబంధికుల రూపంలో, నీవు పని చేస్తున్న పని స్థలాలలో, నీ ఇంటి అంటూ ఉండగా, మరి దేవుని యొక్క పని మరి ఎంత విస్తారముగా ఉంటూ ఉండగా, మరి మనలో ఏ కదలిక, ఏ బాధ్యత లేని మరి వ్యక్తులముగా, మరి దేవుని బిడలముగా, క్రైస్తవులముగా మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క పని నిమిత్తము ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. మరి దేవుడు మరి తన యొక్క పని నిమిత్తము నేను ఎవరిని పంపుదామా అని ఆలోచన చేసినప్పుడు, మరి యేషయా ప్రభువా నన్ను పంపండి అయ్యా అని ప్రవక్త అయిన యేషయా నేను సిద్ధముగా ఉన్నాడు అని దేవుని యొక్క పని నిమిత్తము ముందుకు వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క సమయములో మరి దేవుని యొక్క పని మరి విస్తారముగా ఉంటూ ఉండగా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క పని నీవు జరిగించాలని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు. మరి కోత విస్తారముగా ఉంటూ ఉండగా మన దేవుడు యజమానుడు ఇదిగో మరి ఆ పని నిమిత్తము నిన్ను పంపాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి యూదా రాసిన పత్రికలో దేవుడు తెలియచేస్తా ఉంటాడు, మరి పరిశుద్ధులకు ఒక్కసారే మరి అప్పగించబడిన రాజ్య సువార్త నిమిత్తము మీరు ప్రయాసపడుడి అని తెలియచేస్తా ఉంటాడు. మరి సందేహపడు వారి నిమిత్తము కనికరపడి మరి అగ్నిలో నుంచి లాగినట్లు అనేకులను మీరు లాగమని దేవుడు ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటన చేయాలని మరి 70 మందిని నియమించి ప్రతి ఊరికి ఇద్దరు చొప్పున పంపి మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటన చేయాలని, మరి నరకము నుంచి విడుదల కలుగ చేయటకు మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు అనే రాజ్య సువార్తను ప్రకటన చేయాలని ప్రభు తెలియచేశాడు. దేవుడు తెలియపరిచి నేటికి 2024 సంవత్సరాలు మరి దాటి ఉన్నప్పటికీ మరి దేవుడు మనకు అప్పగించిన పని ఇంకనూ మిగిలే ఉంది. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం గమనించాలి. ఈ రోజున దేవుని సేవకులు అని చెప్పుకుంటూ ఉన్నవారు మరి యొక్క దేవుని యొక్క రాజ్య సువార్తను బట్టి మరి దేవుని పని నిమిత్తము మరి తన యొక్క విశ్వాసులకు మరి బోధించని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ వారి వారి సొంత ఆలోచన చొప్పున వారి సొంత పనులనే చేయడానికి పూనుకుంటున్నారు. కానీ దేవుని పని ఇది నా పని కాదు, ఇది మరి సేవకుని పని అని విశ్వాసులు కూడా అనేకులు అలాగునే ఉన్న పరిస్థితిని మనము అనేక సంఘాలలో చూస్తూ ఉంటాం. అనేక మంది దేవుని సేవకులు మరి దేవుని విశ్వాసులు, సువార్థికులు మరి దేవుని యొక్క పనిని తమ సొంత పనిగా వారు తీసుకోకుండా ఒక యాదృచ్ఛికమైన పనిని, దేవుని పనిని చేస్తూ ఉంటూ ఉన్నారు. మరి దేవుని ఎరగని ప్రజలు లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుని పని చేసి వారు మరి బహు కొద్దిగా, కొంచెముగా ఉంటూ ఉన్నారని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు.
ఈరోజు దేవుని పని చేస్తే నాకు ఏమి జరుగుతున్నది, మరి దేవుని పని చేస్తే దేవుడు నన్ను పోషించగలడు అనే నమ్మకము, విశ్వాసము లేని సేవకులు అనేకులు ఉంటూ ఉన్నారు. మరి దేవుని పని చేస్తే నాకు ఎంత ఆదాయం వస్తుంది, దేవుని పని చేస్తే నాకు ఎంత ఆస్తి వస్తుంది అనే ఆలోచనతోనే మరి దేవుని పని మరి చేస్తూ ఉన్నారు. కానీ మరి నమ్మకమైన మరి పనిని చేసేవారు బహు కొద్దిగా ఉంటూ ఉన్నారు. అయితే మరి నమ్మకముగా పని జరిగిస్తున్న వారిని ప్రభు మరి ఎంతగానో అభివృద్ధి పరిచి మరి ఎంతగానో దీవిస్తున్న విధానము కూడా వారి కన్నుల ఎదుట ఉన్నా కానీ వారిలో ఆ యొక్క స్పర్శ లేకనే, ఆ యొక్క బాధ్యత భారము లేకనే అనేకులు యాదృచ్ఛికంగా మరి ఒక పని వలె మరి చేస్తూ మరి దేవుని పని నేను చేస్తున్నాను అని ఒక భ్రమలో, మరి దేవుని పని నేను చేస్తున్నానులే అని ఒక ఆలోచనలోనే వారు ఉంటూ ఉన్నారు. ఇది ఎంతో విచారించదగిన విషయం, ఇది ఎంతో ఆలోచించదగిన విషయం అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజున నువ్వు ఒక జాబ్ చేసినట్లయితే 8 గంటలు పని చేస్తా ఉంటావు. అయితే దేవుని మరి పని నువ్వు ఎన్ని గంటలు చేస్తూ ఉన్నావు నీవు ఆలోచన చేయాలి. మరి పునరుత్థాన దినము 2 లేక 3, 4 గంటలు దేవుని పని చేస్తూ ఉన్నావు, దేవునికి ఆరాధనలో నీవు పాల్గొంటున్నావు. కానీ మరి ఒక పని నీవు చేస్తున్న పనిని 8 గంటలు అవసరమైతే ఓటీ చేస్తూ ఉన్నావు. మరి దేవుని పనికి నీ యొక్క సమయాన్ని నీవు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత వెచ్చిస్తున్నావో నీవు ఆలోచించవలసిన వాడుగా. మరి అపోస్తులైన పౌలు 2 తిమోతి 2:2 తెలియజేస్తాడు, మరి సమయమందును అసమయమందును దేవుని పనిని నీవు చేయాలి అని తిమోతి పత్రికలో అపోస్తులైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ఈ యొక్క దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మరి దేవుని పనిని మరి నీవు సమయమందు అసమయమందు చేస్తూ ఉన్నావా, లేక కొన్ని గంటలు మాత్రమే దేవుని పనిని మరి పునరుద్ధాన దినము దేవుణ్ణి ఆరాధించి ఇగో దేవుని పని నేను చేస్తున్నానే అని నీవు నీ హృదయానికి తెలియచేసుకుంటూ మరి నెమ్మదిగా మరి మిగిలిన సమయం అంతా దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు అని మరి బాధ్యత రహితముగా నీ యొక్క సమయాన్ని నీవు వృధా చేస్తూ ఉన్నావా? ఒకసారి నీవు ఆలోచించవలసిన వాడవుగా దానవుగా ఉన్నావని ప్రభువు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున మరి దేవుని నమ్ముకున్న అనేక మంది విశ్వాసులు కూడా అన్యుల కంటే ఎక్కువగా మరి తమకు ఉద్యోగం విషయంలోనూ వ్యాపార విషయంలోనూ తమ కుటుంబములో మరి స్వస్థతల విషయంలోనూ ఆశీర్వాదాల విషయంలోనూ మరి దేవుణ్ణి మరి వెంబడిస్తారు, దేవుని మందిరానికి నడిపించబడతారు. కానీ మరి దేవుణ్ణి మరి ప్రేమించే విధానములో మరి దేవుని ఆజ్ఞలను గైకొనే విధానము మరి వారి జీవితములో లేని జీవితాలు మరి విశ్వాసులు అనేకులుగా ఉంటూ ఉన్నారు. మనం వారితో మాట్లాడినట్లయితే మరి దేవుణ్ణి నేను ఎంతో ప్రేమిస్తున్నాను, మరి దేవుణ్ణి నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని దేవుని మీద తమ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, నన్ను ప్రేమించువారు నా యొక్క ఆజ్ఞలను గైకొనవలెను అని సాక్షాత్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా మరి దేవుణ్ణి ప్రేమించటం అంటే మరి దేవునికి ఆదివారం వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటము కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. హల్లెలూయా. మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞ పరిశుద్ధులకు ఒక్కమారే దేవుడు ఆజ్ఞాపించాడు. మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటన చేయాలని ప్రభు మనకు తెలియచేశాడు. హల్లెలూయా. మరి నశించిపోతున్న అనేకుల నిమిత్తము దేవుని యొక్క పనిని జరిగించుటకు విస్తారముగా ఉంటూ ఉన్న ఈ యొక్క కోత విస్తారముగా దేవుని పని విస్తారముగా ఉంటూ ఉండగా మరి దేవుని పని చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద దేవుడు పెట్టి ఉంచున్నాడు. కనుక ఈ రోజున నీ యొక్క పనులను నీవు చేసుకోవటమే కాదు, దేవుని యొక్క పని విషయంలో నీవు ఆసక్తి మరి పెట్టి శ్రద్ధ కలిగి దేవుని పని జరిగించాలని ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
ఒకవేళ ఈ యొక్క వాక్యమును, ఈ సందేశమును వింటూ కూడా మరి దేవుని పని నాది కాదులే అని, దేవుడుట్లాడుతాడులే అని నీవు ఈ యొక్క దేవుని మాటలను నీవు అలక్ష్యం పెట్టినట్లయితే మరి దేవుని యొక్క ఉగ్రత దినమందు నీవు నేను మనము తప్పించబడం. ఒకనాడు నీవు నశించుతూ ఉన్నప్పుడు నీవు నశించిపోయి నిత్య నరకాగ్నిలోనికి పాత్రులుగా నీవు ఉంటుండగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన తన రక్తములో నిన్ను కడిగి మరి దేవుని రాజ్యములోనికి నిన్ను వారసులుగా ఆయన చేశాడు. మరి దేవుని రాజ్య స్వార్థ మరి అనేకులకు నీవు ప్రకటన చేయాలి, అనేకుల ఎదుట నీవు సాక్షిగా నిలబడాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని తీర్పు దినమందు మరి దేవుని ప్రేమిస్తున్నాను అని దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని పనిని మనం అలక్ష్య పెట్టినట్లయితే ఇదిగో తీర్పు, ఇదిగో మరి దేవుని మందిరములో నుంచి అది ప్రారంభించబడుతున్నది కనుక మరి దేవుని నమ్ముకున్న సేవకుడైన, విశ్వాసైన, మరి సువార్థికుడైన దేవుని తీర్పు మన నుంచే ప్రారంభం అవబోతుంది కనుక ఆ యొక్క ఉగ్రత దినమందు, ఆ యొక్క తీర్పు దినమందు మనము తప్పించబడినట్లు, మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దేవుని ఆజ్ఞలను గైకొనున్నట్లు మనల్ని మనము సరి చేసుకుని ఈరోజు ప్రభా నీవు నాతో మాట్లాడావయ్యా, ఇదిగో నా యొక్క సమయాన్ని అయా మరి ప్రభా నేను వ్యర్థముగా వృధా చేయకుండా ప్రభా ఎంతో మంది ప్రభా నశించిపోతూ నిత్య నరకాగ్నిలోనికి వెళుతూ ఉండగా మరి ప్రభా కొంతమందినైనను ప్రభా నేను నీ యొక్క రాజ్య స్వార్థను మరి ప్రకటన చేసి నేను నడిపిస్తాను అని నీ యొక్క తీర్మానం తీసుకొని మరి దేవుని యొక్క క్షమాపణ, మరి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును పొందుకొని మరి దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్.